హాయ్ ఆల్. ఈ వీడియోలో వచ్చేసరికి పిఎల్ఎస్క్యూలో ఉన్నటువంటి వేరియబుల్స్ గురించి తెలుసుకుందామండి. అసలు వేరియబుల్స్ అంటే ఏంటి, అలాగే వేరియబుల్స్లో టైప్స్ ఏంటి, వాటిని ఎలా డిక్లేర్ చేయాలి, ఇనిషియల్ చేయాలి అనేది తెలుసుకుందామండి. ఫస్ట్ వచ్చేసరికి అసలు వేరియబుల్స్ అంటే ఏంటంటే సింపుల్ లాంగ్వేజ్లో వేరియబుల్ ఈజ్ అ నేమ్ ఫర్ ద వాల్యూ ఇన్ ద మెమరీ. the value for that name can be varied. ఓకే, సింపుల్గా ఏంటంటే వేరియబుల్ అంటే ఏంటంటే మెమరీలో ఉన్నటువంటి వాల్యూకి పేరు అనమాట. దాన్నే వేరియబుల్ అంటారు. ఈ మెమరీలో ఈ స్పేస్లో ఉన్నటువంటి వాల్యూని యాక్సెస్ చేయాలంటే ఈ స్పేస్ ఒక్కదానికి ఇన్ని స్పేస్లు ఉన్నాయి కదా, పర్టికులర్గా ఈ స్పేస్నే యాక్సెస్ చేయాలి అంటే ఈ స్పేస్లో ఉన్న వాల్యూనే యాక్సెస్ చేయాలి అంటే దానికి ఒక నేమ్ ఇస్తే సరిపోతుంది కదా. ఆ నేమ్ ఇవ్వటాన్నే వేరియబుల్ నేమ్ ఇవ్వటంగా మనకి డిసైడ్ చేసి పెట్టారనమాట. ఓకే, మనం ఒక వాల్యూ తీసుకుంటే ప్రోగ్రామింగ్లో ఆ వాల్యూ మెమరీలో సేవ్ అవుతుంది కదా. ఆ మెమరీలో సేవ్ అయినటువంటి వాల్యూని ఆ మెమరీ దగ్గర నుంచి యాక్సెస్ చేయటానికి ఒక పేరు పెట్టి యాక్సెస్ చేసుకుందాం అనుకున్నారు. అలాంటప్పుడే ఈ వేరియబుల్స్ అనేవి పిక్చర్లోకి వచ్చినాయి అన్నమాట. ఆ మెమరీకి మనం పేరు ఇవ్వడాన్నే, వాల్యూ ఉన్నటువంటి మెమరీకి పేరు ఇవ్వడాన్నే వేరియబుల్స్ అంటారండి. ఆ తర్వాత దానికి వేరియబుల్స్ అనేటువంటి నేమ్ ఎందుకు వచ్చింది అని అంటే కనుక ఈ మెమరీలో ఉన్నటువంటి వాల్యూని మనం చేంజ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే. ప్రోగ్రామింగ్లో ఆ వాల్యూ అనేది, ఆ వేరియబుల్లో ఉన్నటువంటి వాల్యూ అనేది ఫిక్స్డ్గా ఉండదు. ఎప్పుడైనా మనం దానికి వేరే వాల్యూస్ అసైన్ చేసేసి దాని వాల్యూ అనేది వేరీ చేయొచ్చు, అంటే చేంజ్ చేయొచ్చు. కాబట్టి మనకి వేరియబుల్స్కి వేరియబుల్ అంటే చేంజ్ అవ్వగలిగేది అనేటువంటి నేమ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, తర్వాత వచ్చేసరికి డిక్లరేషన్, ఎలా డిక్లేర్ చేయాలి వేరియబుల్ని పిఎల్ఎస్క్యూలో అనేది చూద్దామండి. ఫస్ట్ సింపుల్ వే వచ్చేసరికి వేరియబుల్ నేము, దాని డేటా టైపు ఇచ్చి సెమీకోలన్ ఇచ్చేయచ్చు అనమాట. అలాగే సెకండ్ది వచ్చేసరికి మీరు కాన్స్టెంట్గా చెయ్యాలి అనుకుంటే వేరియబుల్ని ఫస్ట్ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. ఆ తర్వాత కాన్స్టాంట్ అనేటువంటి కీవర్డ్ రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాని టైప్ రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు నల్ అని పెట్టుకోవాలనుకుంటున్నారా, నాట్ నల్ అని పెట్టుకోవాలనుకుంటున్నారా అది ఇవ్వచ్చు. దాని తర్వాత మీరు ఇనిషియల్ చెయ్యాలి అనుకుంటే ఇనిషియలైజ్ అంటే వాల్యూ అసైన్ డిక్లరేషన్లోనే చెయ్యాలి అనుకుంటే అది కూడా ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ ఆప్షనల్ అనమాట. ఫస్ట్ వేరియబుల్ నేమ్ ఇచ్చి కాన్స్టాంట్ నేమ్ ఇచ్చి టైప్ వరకు ఇచ్చుకోవచ్చు. టైప్ వరకు ఇచ్చుకొని ఒక వాల్యూని అసైన్ చేయొచ్చు అనమాట. అది కాన్స్టాంట్ వాల్యూ అవుతుంది. ఒకవేళ ఇట్లా కాదు, జస్ట్ నాట్ నల్ గురించే ఇద్దాం అనుకున్నారా, వేరియబుల్ నేము టైపు నాట్ నల్ ఇచ్చేసేసి వదిలేయచ్చు. అదొక ఆప్షన్. బ్రేసెస్లో ఉన్నవి ఆప్షనల్ అని అర్థం అండి. సింటాక్స్ని డిఫైన్ చేసేటప్పుడు మనం బ్రేసెస్లో ఏవేమైతే పెడతామో అవన్నీ ఆప్షనల్. మన ప్రియారిటీని బట్టి మనం ఉంచవచ్చు, తీసివేయచ్చు అనమాట. కాకపోతే ఇది సింటాక్స్ అనమాట. మనం కాన్స్టాంట్ వాల్యూస్ని ఇవ్వడానికి ఒక సింటాక్స్, నాట్ నల్ వాల్యూస్ని ఇవ్వడానికి ఒక సింటాక్స్. ఇప్పుడు అర్థం కాకపోయినా ఎగ్జాంపుల్స్ రూపంలో నేను చెప్తానండి, మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత వచ్చేసరికి డిఫాల్ట్ వాల్యూస్ అంటే డిక్లరేషన్లోనే డిఫాల్ట్గా ఆ వేరియబుల్కి ఒక వాల్యూ అనేది ఇనిషియలైజ్ చేసేసేయచ్చండి. తర్వాత వాల్యూ అసైన్ చేయాలి అన్న కంగారు ఏమీ లేకుండా డిఫాల్ట్గా ఒక వాల్యూ ఇచ్చేసామనుకోండి, ఆ వేరియబుల్ని మనం ఎక్కడైనా ప్రోగ్రామింగ్లో వాడుకోవచ్చు. అదే వాల్యూ అనేది డిఫాల్ట్గా వచ్చేస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ రూపంలో చూద్దామండి ఎలా మనం డిక్లేర్ చేయొచ్చు అనేది. ఫస్ట్ వచ్చేసరికి వేరియబుల్ నేము డేటా టైప్ సింపుల్ ఇట్లా డిక్లేర్ చేసేయచ్చు. అది కూడా ఇదిగోండి వార్కేర్, తర్వాత డబుల్ ఎట్లా చేస్తాము, తర్వాత ఫ్లోట్ ఎట్లా చేస్తాము, ఇట్లా మనం చూసుకోవచ్చు. ఒకవేళ మనము డిఫాల్ట్ వాల్యూ ఇచ్చుకోవాలి అనుకుంటే ఇదండి, ఇలా ఇవ్వాల్సి ఉంటుంది సింటాక్స్. వేరియబుల్ నేము
డేటా టైపు, తర్వాత వచ్చేసరికి డిఫాల్ట్ అనేటువంటి కీవర్డ్ మెన్షన్ చేసి ఈ బీకి డిఫాల్ట్గా ఏ వాల్యూ ఇవ్వాలనుకుంటున్నారో ఆ వాల్యూని అసైన్ చేయొచ్చు. ఇక్కడ క్యారెక్టర్ ఫామ్లో ఉంది కాబట్టి కోట్స్లో పెట్టాను. ఒకవేళ మీరు ఇంట్ తీసుకుంటానంటే కోట్స్ ఇవ్వకుండా జస్ట్ 10 కానీ 20 కానీ రాసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత డబుల్ వాల్యూని నాట్ నల్ వాల్యూని మీరు డిక్లేర్ చేస్తున్నారు అని అనుకుంటే కనుక ఇట్లా నార్మల్ వాల్యూ అంటే డబుల్ ప్రెసిషన్ ఇదంతా టైపేనండి. టైప్ పెట్టేసి దాని తర్వాత నార్మల్ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇలా నార్మల్ పెడితే ఎక్కడైనా సరే సి వాల్యూ అనేది మన ప్రోగ్రామింగ్లో నల్ వాల్యూగా అసైన్ చేస్తున్నామంటే మనకి ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. సి వాల్యూ అనేది త్రూ అవుట్ ద ప్రోగ్రాము నల్ వాల్యూ ఉండకూడదు అని అర్థమవుతుంది అనమాట మీరు డిక్లరేషన్లో ఇలా మెన్షన్ చేస్తే. ఓకే, ఇది బేసిక్ సింటాక్స్ ఫర్ ద వేరియబుల్ డిక్లరేషన్ అండ్ ఇనీషియలైజేషన్. ఇనీషియలైజేషన్ అంటే ఏం లేదండి, మనం వేరియబుల్ని డిక్లేర్ చేసే టైంలోనే మనం వాల్యూ అనేది అసైన్ చేస్తే దాన్ని ఇనీషియలైజేషన్ అంటారండి. అంటే ఎట్ ద సేమ్ టైం వేరియబుల్కి డిక్లరేషను ఇనీషియలైజేషను 2 జరుగుతున్నాయి అన్నమాట. యాక్చువల్లీ డిక్లరేషన్ అంటే ఏంటో చెప్పలేదు కదా. డిక్లరేషన్ అంటే మనం వేరియబుల్ని డిక్లేర్ చేయటం, అంటే వేరియబుల్ నేమ్ పెట్టి దాని డేటా టైప్ ఏంటో స్పెసిఫై చేయటం అనమాట. అంటే కంపైలర్కి నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, అది ఈ టైపు అని మనం స్పెసిఫై చేయటం అనమాట. అలా స్పెసిఫై చేస్తే ఏం జరుగుతుందంటే మెమరీ లోపల మనకి యాక్చువల్లీ వేరియబుల్స్కి మెమరీలో స్పేస్ ఏ విధంగా ఇవ్వబడుతుందంటే ఈ డిక్లరేషన్ ద్వారానే దీని మీద ఆధారపడే వేరియబుల్స్కి మెమరీలో స్పేస్ అనేది ఇవ్వబడుతుందండి. లైక్ ఇంట్ అనుకోండి, 4 బైట్స్, ఇంటికి 4 బైట్స్ ఆఫ్ మెమరీ అనేది డిక్లరేషన్ టైంలోనే డిక్లరేషన్ చేయబడిన దాని మీద ఆధారపడి ఇంట్ అనుకోండి, ఆ వేరియబుల్కి 4 బైట్స్ ఆఫ్ స్పేస్ మెమరీ అనేది ఇవ్వబడుతుందన్నమాట. ఇవ్వబడి ఆ స్పేస్కి, ఆ 4 బైట్ స్పేస్కి ఏ అనే నేమ్ అనేది అసైన్ అవుతుందన్నమాట. ఇలా జరుగుతుంది. డిక్లరేషన్ ఇంపార్టెన్స్ అంటేనే అదండి. డిక్లరేషన్ చేశాము అని అంటే కనుక మన సిస్టమ్కి ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేయబడుతుంది. అది ఏ టైపు, ఈ టైపు కాబట్టి ఒకవేళ డబుల్ అనుకోండి 8 బైట్స్, డబుల్ అని మెన్షన్ చేశారు కాబట్టి 8 బైట్స్ ఆఫ్ స్పేస్ అనేది ఆ వేరియబుల్కి అసైన్ చేసేసేసి ఆ వేరియబుల్ నేమ్ అనేది కింద మెన్షన్ చేయబడుతుంది అన్నమాట. ఓకే, ఆ మెమరీ స్పేస్కి. ఇది డిక్లరేషన్ యొక్క ఇంపార్టెన్స్ అన్నమాట. అందుకోసం మనము వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవాలన్నమాట. అంటే స్పేస్ అనేది మనము అలొకేట్ చేయటానికి అవకాశం అనేది ఇవ్వాలి డిక్లరేషన్ ద్వారా మనం. ఓకే, అండ్ డేటా టైప్స్ గురించి ఏ డేటా టైప్కి ఎంత బైట్ ఆఫ్ స్పేస్ ఆక్యుపై చేయబడుతుంది, అలాగే టైప్ కన్వర్షన్స్ ఎలా ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా అండి, టైప్ కాస్టింగ్ ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇప్పటికైతే ఇది గుర్తుపెట్టుకోండి, డేటా టైప్ మీద ఆధారపడి మాత్రమే వేరియబుల్స్కి అమౌంట్ ఆఫ్ స్పేస్ అనేది మెమరీలో ఇవ్వబడుతుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్. ఓకే, అండ్ దెన్ వేరియబుల్స్లో టైప్స్ ఏమేమి ఉంటాయి అనేది చూద్దామండి. వేరియబుల్స్లో వచ్చేసరికి మనకి లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్, 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయండి. లోకల్ వేరియబుల్స్ అంటే ఒక బ్లాక్లో మాత్రమే వాటి యాక్సెసిబిలిటీ స్కోప్ అనేది ఉంటుంది. ఆ బ్లాక్ దాటేసి ఆ వేరియబుల్స్ని మనం వేరే బ్లాక్లో యాక్సెస్ చేయాలి అంటే కనుక చేయలేము. అసలు ఈ బ్లాక్ ఏంటి ఇదంతా చూద్దామండి. ఫస్ట్ వచ్చేసరికి మీకు ఫస్ట్ వీడియోలో చెప్పినట్లుగానే మనము ఏదైనా ప్రోగ్రామ్ చెయ్యాలి అని అంటే కనుక ఫస్ట్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవాలి. ఒకవేళ వేరియబుల్స్ ఏమన్నా ఉంటే డిక్లేర్ చేయడానికి డిక్లేర్ అనేటువంటి కీవర్డ్ పెట్టేసేసి అందులో మనం వేరియబుల్స్ని డిక్లేర్ కానీ ఇనిషియలైజ్ కానీ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత అస్సలు ప్రోగ్రామింగ్ ఇన్స్ట్రక్షన్స్ రాయాలి అంటే బిగిన్ ఎండ్ లోపల రాయాల్సి ఉంటుందండి. ఇక్కడ వచ్చేసరికి మనం ఏ అయితే డిక్లేర్లో ఇచ్చాము అని అంటే కనుక అదేదైనా సరేనండి, ఫస్ట్ ఏదైతే ఉన్నాయో అవి గ్లోబల్ వేరియబుల్స్ అవుతాయండి. ఈ ప్రోగ్రామింగ్కి ఇవే గ్లోబల్ వేరియబుల్స్. ఎందుకంటే బిగిన్ లోపల మళ్ళీ డిక్లేర్ బిగిన్ బ్లాక్ అనేది ఉంది మీరు చూస్తే కనుక. ఓకే, మళ్ళీ ఇదొక బ్లాక్ ఉంది.
ఇది అసలు గ్లోబల్ బ్లాక్ అనమాట. అంటే ఈ లోపల ఉన్న బ్లాక్‌కి ఇది గ్లోబలే అవుతుంది గదా! అంటే ఇదొక దేశం. దేశం మించి ఇంకేముంటుంది ఇంటర్నేషనల్. ఓకే. ఇంటర్నేషనల్ కూడా తీసేస్తే గ్లోబల్ వైస్. ఓకే. ఇదొక ఇంటర్నేషనల్ అనుకోండి. ఇది గ్లోబల్ వైస్ అవుతుందనమాట. అట్లా ఈ బ్లాక్‌కి ఇది గ్లోబల్. అంటే దీనికంటే పెద్ద పొజిషన్‌లో ఉన్నట్టనమాట. కాబట్టి ఓకే. వీటిని మనము గ్లోబల్ వేరియబుల్స్ అంటామనమాట. ఈ గ్లోబల్ వేరియబుల్స్ మనకి త్రూ ఔట్ ద ప్రోగ్రామ్ ఇన్‌సైడ్ ద బ్లాక్స్‌లో కూడా మనకి యాక్సెసిబిలిటీ అనేది ఉంటుందనమాట. ఇక్కడ చూడండి నేనేం రాసానో డీబీఎంఎస్ అవుట్‌పుట్ డాట్ పుట్ లైన్ అంటే ఈ మెథడ్ వచ్చేసరికి మనకి పుట్ లైన్ అటువంటి మెథడ్ వచ్చేసరికి ఏదైనా డేటాని మనం ఒక లైన్‌లో అవుట్‌పుట్ కన్సోల్ మీద ప్రెజెంట్ చేయడానికి ఉపయోగిస్తామండి. ఓకే. ఇక్కడ ఏం రాశాను ఎడిషన్ ఆఫ్ ద గ్లోబల్ వేరియబుల్స్ ఇది పైప్ సింబల్ అండి. ఈ పైప్ సింబల్ 2 స్ట్రింగ్స్‌ని కన్కేట్ చేయటానికి ఉపయోగపడుతుందండి. ఓకే. ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ వేరియబుల్స్ అంటే వీటిని యాడ్ చేసేసేసి దీని పక్కన A+B ఎంతైతే వస్తుందో అంత డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. గ్లోబల్ వేరియబుల్స్ కాబట్టి ఎక్కడైనా త్రూ ఔట్ ద ప్రోగ్రామ్ ఏ బ్లాక్‌లో అయినా సరే మనం యాక్సెస్ చేయొచ్చు. ఆ తర్వాత చూడండి ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇందులోపల మళ్ళీ నేను ఇంకొక ప్రోగ్రామ్‌ని ఒక బ్లాక్ లాగా డిక్లేర్ చేశాను. డిక్లేర్ సిడి. ఓకే. సి వాల్యూస్, డి వాల్యూస్ అనేవి ఈ బ్లాక్‌లో మాత్రమే యాక్సెసిబిలిటీ ఉంటాయండి. ఈ బ్లాక్‌లో నుంచి బయటకొచ్చేస్తే గనక ఇవి లోకల్ వేరియబుల్స్ అనమాట. దీనికి లోకల్. ఈ డిక్లేర్ ఈ బ్లాక్‌కి లోకల్ అనమాట ఇవి. ఓకే. ఈ బ్లాక్ నుంచి బయటకొచ్చేస్తే గనక మనము ఈ బ్లాక్ నుంచి బయటకొచ్చేస్తే మనం ఈ వేరియబుల్స్‌ని యాక్సెస్ చేయాలని చూస్తే మనకు ఖచ్చితంగా ఎర్రర్ వస్తుందండి. ఏమననేసి ఈ సీడీల అసలు డిఫైన్ చేయబడి లేవు అని మనకి ఎర్రర్ వస్తుందండి. ఇప్పుడు ఈ వేరియబుల్స్ కూడా ఈ డిక్లేర్ బ్లాక్‌కి లోకల్ అవుతాయండి. అంటే ఈ బ్లాక్‌కి గ్లోబల్ అయినా దీనికి లోకల్ అవుతాయి. ఒకవేళ మనం దీనికంటే పైన ఇంకా ఏదైనా బిగిన్ బ్లాక్ రాసేసి ఉన్నాము అనంటే గనక ఆ బ్లాక్‌లో ఈ వేరియబుల్స్ అనేవి యాక్సెస్ అవ్వవనమాట. అలా అనమాట. ఓకే. ఇక్కడొచ్చేసరికి నేను చూడండి ఈ గ్లోబల్ వేరియబుల్స్‌ని యాక్సెస్ చేసి ఆపరేషన్ చేయాలనుకుంటున్నాను. ఇవి ఈ బ్లాక్‌కి పెద్దవాళ్ళు కాబట్టి పెద్దవాళ్ళ నుంచి వచ్చే ఆస్తి పిల్లలు తీసుకోగలుగుతారు కానీ పిల్లల నుంచి వచ్చే ఆస్తి పెద్దవాళ్ళు తీసుకోలేరు అన్న విధంగా గుర్తుపెట్టుకోండి మీరు. అంటే ముద్దుగా గుర్తుపెట్టుకోవాలి లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్‌కి డిఫరెన్స్ అంటే గనక పెద్దల నుంచి వచ్చినటువంటి ఆస్తి పిల్లలు యాక్సెస్ చేయగలుగుతారు కానీ పిల్లల నుంచి వచ్చినటువంటి ఆస్తి పెద్దలు యాక్సెస్ చేయలేరనమాట. అది లోకల్‌కి, గ్లోబల్‌కి ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది అదనమాట. ఇక్కడ నేను గ్లోబల్ వేరియబుల్స్‌ని ఈజీగా ఎటువంటి ఎర్రర్ లేకుండా యాక్సెస్ చేయగలుగుతాను. అలాగే లోకల్ వేరియబుల్స్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి వీటిని కూడా యాక్సెస్ చేయగలుగుతాను. దీని నుంచి క్రాస్ చేసి మళ్ళీ గ్లోబల్ లెవెల్‌లోకి వస్తే గనక ఆ లోకల్ లెవెల్‌లో ఉన్నటువంటి వేరియబుల్స్‌ని యాక్సెస్ చేయాలి అనుకుంటే ఇవి అసలు నా దగ్గర డిఫైన్ చేయబడే లేవే అని మనకి ఎర్రర్ అనేది వస్తుందనమాట. ఇవి ఇట్లా జరుగుతుందో లేదో ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి. ఇక్కడ నేను ప్రోగ్రామ్ మొత్తం రాసేసుకున్నానండి. గ్లోబల్ వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్‌కి నేను ఏదైతే ప్రోగ్రామ్ మీకు చూపించున్నానో అదే రాసేసున్నాననమాట మొత్తం కూడా. ఇప్పుడు వచ్చేసరికి మనము ఒకసారి ప్రోగ్రామ్‌ని రన్ చేసి చూద్దామండి. రన్. ఇక్కడ చూడండి సి అనేది 13th లైన్‌లో సి అనేది ఐడెంటిఫై అవ్వలేదు. అంటే ఇక్కడ దాన్ని డిక్లేర్ చేయలేదు అని మనకి చెప్తుందనమాట. ఓకే. అంటే ఈ గ్లోబల్ లెవెల్‌లో సి అనేది డిక్లేర్ అయ్యలేదు అని అర్థం అనమాట. ఇదే ఎర్రర్. ఇంతేనండి. ఇంతేనండి ఈ వీడియోకైతే గనక. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్‌లో పోస్ట్ చేయండి. ఎనీ టైమ్ నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తానండి. ఓకే. థ్యాంక్ యూ ఆల్.